ఏనా? ఖమ్మంలో జయప్రకాష్ అంకుల్ ఉన్నారు, ఐడియా ఉందిగా? ఐఏఎస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని. వాడికి ఒక కూతురు ఉంది. నువ్వు బాబాయ్తో వెళ్ళి అమ్మాయిని చూసిరా. అదేదో మీరే వెళ్ళి చూసి రావచ్చు కదా నాన్నగారు. అక్కడికి వెళ్ళేది అమ్మాయి నీకు నచ్చడానికి కాదు, అమ్మాయికి నువ్వు నచ్చాలి. టెన్షన్ ఎందుకు తమ్మి? మామ చెప్పిన దాంట్లో పెద్ద బొక్కదా ఉంది కదా. ఏం బొక్క? అవును బామ్మ, మన గన కదా అమ్మాయికి నచ్చావులే, అది ఎప్పుడు జరగను, జరగాదు కదా. ఏం బాబా అలా ఉన్నావు? నువ్వు అమ్మాయికి నచ్చాలట, నీకేం తక్కువ? ఏదో కళ్ళు చిన్నగా ఉంటాయి, కళ్ళకి పెళ్ళికి సంబంధం ఏంటి? పెళ్ళాలందరూ కళ్ళతోనే కాపురం చేస్తున్నారా? సల్మాన్ ఖాన్కి అన్నీ బాగుంటాయి, పెళ్ళయిందా? ఏంటన్నా అబ్బానా? బాగుంది నాన్న. ఆ చేతులు చీపురు చూసావా? బాగుందిగా, వెరైటీగా. వెరైటీ కాదు, మున్సిపాలిటీ. అయినా పర్సనాలిటీ అదిరిపోయింది. ఈ విషయం నా నమ్మకు తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? బాబా వీళ్ళ జీతాలు బాగా పెరిగినట్టున్నాయి. దేనికి నాన్న? మెల్లదేక అది రోడ్ గోల్డ్ అయి ఉంటుంది నాన్న. నాన్న పాప మొత్తం ప్యూర్ గోల్డ్ బాబా. అక్కడ రాయల్ ఫ్యామిలీ నాన్న. మనం కాదుగా, పైగా అమ్మాయికి మనం నచ్చాలట. నేను స్టైలిష్ చీపిరి పాపకి ఫిక్స్. నాన్న ఈ కోట్ పేపర్లు. మ్యాటర్ ఏంటి? మీరు ఓకే అంటే ఐ లవ్ యూ. నేను ఎవరో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీరిలా రోడ్లు రోడడం ఏంటి? వాళ్ళు రేయింబవళ్ళు కష్టపడి మన ఆరోగ్యాలు బాగుండాలని పనిచేస్తుంటే వాళ్ళకి జీతాలు చాలా తక్కువగా ఉన్నాయండి. ఈ విషయం నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను, కానీ పట్టించుకోవడం లేదు. అందుకే డైరెక్ట్ గా నేనే ధర్నాకి దిగాను. దయచేసి నన్ను కాదు, ఈ మ్యాటర్ని హైలైట్ చేయండి ప్లీజ్. మీ నాన్నగారు లెక్కే మీరు కూడా మంచి పేరు తెచ్చుకుని చల్లగా ఉండాలమ్మా. ఇప్పుడు అర్థమైందా? నేను ఈ ఏరియా ఎమ్మెల్యేని. నేనేస్తాను కదా మీరు అయింది. ఏంటి? నేను ఓటేస్తాను కదా మీరు ఎమ్మెల్యే అయింది. నీకు గోరోజనం చాలా ఎక్కువ అనుకుంటా. తక్కువ నేనెప్పుడు చెప్పాను బంగారం? మా కింద 10 హనుమాన్ వ్యాయామశాలలున్నాయి. ఎప్పుడు 500 మంది మా చుట్టూ ఉంటారు. ఫెంటాస్టిక్. ఆ మాత్రం వెయిట్ లేదే నేను దిగను. ఏంటి? ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్న మీరు నా లోలో పడ్డారు. అవు అప్పుడు మనం ఎప్పుడెప్పుడు కలుసుకుంటామనే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎప్పుడెప్పుడు మాట్లాడుకుంటామనే క్యూరియాసిటీ ఉంటుంది. నేను ఫోన్ చేస్తే మీ వాళ్ళు చూస్తారేమో టెన్షన్ ఉంటుంది. ఆ తర్వాత మీ వాళ్ళు నా ఫోన్ ట్రేస్ చేసి నన్ను ఐడెంటిఫై చేసిన దగ్గర నుంచి ఆ చేజులు, ఆ ఫైట్లో నాకు చిన్న చిన్న దెబ్బలు తగిలితే నువ్వు పరిగెత్తుకుని వచ్చి అందరినీ దడామని తోసి నన్ను ఫడామని మాటేసుకుని గడా ఐమ్ సో సారీ, ఇదంతా నా వల్ల జరుగుతుంది, ఐ లవ్ యూ ముద్దులు పెట్టేస్తూ ఉంటాను. సామి రంగా, నువ్వు ఎక్కువ ఊహిస్తున్నట్టున్నావు. చంపేస్తాను. నువ్వు చంపేసే పనిలో ఉండు, నేను లైన్ వేసే పనిలో ఉంటా. షట్ అప్ స్వీట్. థ్యాంక్ యూ. నాన్న, సమాజం నేను గుర్తించట్లేదు కానీ అద్భుతమైన క్రియేటర్ నాన్న నువ్వు. ఏం బాబా పెళ్లి చూపుల కథ భలే చెప్పావుగా. అబద్ధం కదా, అద్భుతంగానే ఉంటుంది. ఎక్కడికి వచ్చావు నాన్న? ఇంతమంది జనం ఉన్నారు. ఎమ్మెల్యే ఇల్లు అంటే ఆ మాత్రం జనం ఉంటుంది. చీపురు పిల్ల కుమ్మేతారేమో. కుచ్ కుచ్ కానా హై తో కుచ్ కుచ్ పనా హై బాబా. కానా పానానా? నువ్వేదో పిచ్చ క్లారిటీతో ఉన్నట్టున్నావులే. వెళ్ళరా నాన్న. వీడొచ్చాడేంటి? ఎమ్మెల్యేని కలవాలి. మేడం ప్రెస్ మీట్కి పోతుంది, కుదరత్. ఏ మేడం నేను లవర్స్, తనే రమ్మంది. లవర్సా? నిన్నెప్పుడు చూడలే. జంటాన్, నీ కిడ్నీ నువ్వు చూసావా? లే. నీ లివర్ నువ్వు చూసావా? లే. నీ గుండెకాయ నువ్వు చూసావా? లే.
నీలో ఉన్నాయి నువ్వే చూడలేదు. మీ మేడం హార్ట్లో ఉన్న నన్ను ఎలా చూస్తావు చెప్పు. హార్ట్ మ్యాటర్ ఏంటంటే మీ మేడం నేను కలిసి చదువుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో. యాదగిరన్నా, మేడం అతని లోపల పంపించేయి. పంపించు. వెళ్ళండి సార్. అర్థమైందిగా? ఆ, ఏం అర్థమైంది? ఒకే కంచం ఒకే మంచం. అదే ఫాలో అయిపో. ఒకే కంచెం ఒకే మంచమా? ఎప్పుడు రా? అబ్బా, చంపేశా. డైరెక్ట్ గా ఇంటికి వచ్చావేంటి? ఏమనుకున్నావు? దంతుడు రోయ్, జాగ్రత్త. ఏం గుద్దినావే తల్లి. ఏ మా ఏరియాలో సమస్య ఉంది, అది నీకు తెలియజేస్తే బెటర్ అని ఈ లెటర్తో వచ్చా. దానికి దంచుడా? షిట్. నేను చూస్తాను, వెళ్ళు. అవును, బాగా గుర్చేసావు. ఇంతకీ మన లవ్ మ్యాటర్ ఏమైనట్టు? పడ్డట్టేనా? నువ్వేమనుకుంటున్నావు? నేను ఎమ్మెల్యేని. మీకు లవ్ ఉండదా? మీకు లవ్ ఉండదా? రే, ఎవరైనా ఎదురింటి అమ్మాయినో పక్కింటి అమ్మాయినో లవ్ చేస్తారు. నువ్వేంట్రా నా వెంట పడ్డావు? ఇప్పుడు ఎదిరింటి అమ్మాయికో పక్కింటి అమ్మాయికో అంటే 10-15 మంది కాంపిటీషన్ ఉంటారు. అదే నీకైతే ఏ కాంపిటీషన్ ఉండదు తెలుసా? వాట్? ఇప్పుడు ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ కూతురు ఉంది. ఆ సూట్లు ఆ కోట్ల ముందు మనమేమంతాం, దాన్ని చూసుకోవడం కన్నా మూసుకోవడం బెటర్ అని ఎవ్వడూ ట్రై చేయడు. అంతెందుకు, ఎమ్మెల్యే నువ్వు ఉన్నావు, ఆ బాడీ గార్డ్స్, పైల్వాన్స్, కార్యకర్తలు, కాకరకాయలు ఇవన్నీ దాటుకుంటూ వచ్చి ఎవ్వడ్డు లైన్ వేస్తాడు. మీకు ఒక విషయం తెలుసా? మిమ్మల్ని పడేయడం చాలా ఈజీ. 4 రోజులు తిడితే మీరే పడా అని పడిపోతారు. నో కాంపిటీషన్. 4 రోజులు తిరిగితే పడతానంట. ఈసారి రాని చెప్తా. హలో, ఆ బంగారం నా నంబరే ఫీడ్ చేసుకో. నువ్వు ఫోన్ చేస్తావు. ఒకవేళ నువ్వు చేయకపోయినా నాకు నోరు ఎక్కువ, నా ఫోన్కి దోలు ఎక్కువ. నీకు మెసేజెస్ వస్తూనే ఉంటాయి. షట్ అప్. అమ్మా, ఈ జగన్నాథరెడ్డి కాలనీ మీ దయ వల్లే ఏర్పడింది. ఆ మంచినీటి విషయమే. పైప్ లైన్ కి 80 lakhs శాంక్షన్ అయింది. మంచినీటి కోసం మీరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకేం కావాలన్నా నేను చూసుకుంటాను. మేడం గారికి ప్రెస్ మీట్ ఉంది, బయలుదేరండి. పదండి. ఎమ్మెల్యే గారు, ఐ లవ్ యూ అండి. నేనేంటి ఇక్కడ కూడా వచ్చాడు? మీరంటే నాకు పెచ్చేస్తూ ఉండే బాబు. నేను సత్యంత వరకు నా ఓటు మీకేనండి. ఆగురా బై. మేడం సారు ఒకే కంచం ఒకే మంచం, మధ్యలో మనం పోతురా బై. పర్లేదు పర్లేదు, మన కార్యకర్తలేండి. కార్యకర్త మన పార్టీ బయలుదేరండి. మేడంకి బాగా అబ్బా. నీ పేరేంటమ్మా? గణ అండి. గణ. ఏం చేస్తుంటావమ్మా? మీకు లైన్ వేస్తుంటారండి. చాలా ఎక్కువ చేస్తున్నావమ్మా. ఇది చాలా తక్కువ అండి, ముందు చాలా స్ట్రాంగ్ గా ఉంటది. అమ్మా? చాలా స్ట్రాంగ్ గా ఉంటదండి. ఎందుకురా ఇలా నా వెంట పడుతున్నావు? ఏ ఓట్ల కోసం నువ్వు మా వెనకాల పడలా? మీ అవసరం మీది, మా అవసరం మాది. డిమాండ్ సప్లై. ఓ, నీ ఒక్కడి ఓటుతోనే నేను విన్ అయ్యానా? ఏమో, నీ విన్నింగ్ లో నా హ్యాండ్ ఒకటి. అయినా పోయినసారి మా ఏరియాకి వచ్చి నువ్వే నన్ను తెగరచ్చుకొచ్చావు అమ్మాయి. నేను రెచ్చగొట్టానా? అవును, పోయినసారి శ్రీనగర్ కాలనీకి ఎలక్షన్స్కి వచ్చావా? వచ్చాను. టాప్లెస్ జీప్ ఎక్కావా? ఎక్కాను. నా ప్రేమన ప్రజలారా అన్నావా? అన్నాను. మ్వా! అన్నావా? మీరంతా నా వాళ్లే అని అన్నావా? అన్నాను. నువ్వు అన్నావు, నేను కనెక్ట్ అయిపోయాను. రే, అలా నియోజకవర్గం మొత్తం అన్నాను రా. ఏమో, వాళ్ళు కనెక్ట్ కాలేదు, నా కర్మ నేను కనెక్ట్ అయిపోయా. నిన్ను అందరూ చూస్తున్నారు. చెప్తాను నీ సంగతి. కనెక్ట్ అయ్యాడు, కనెక్ట్ అయ్యాడు. ఎమ్మెల్యే గారు, ఐ లవ్ యూ అండి. చంపేస్తా కొడక. ఆ ఫ్యాన్స్ అభిమానం అండి, చంపేయండి. హాయ్. హాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఇక్కడ కూడా వదిలిపెట్టవా? హలో, మేము సెలబ్రిటీస్ అమ్మా. ఈ ఫంక్షన్కే వచ్చాం. ఏదో నాకు కెవ్వు కనిపించింది కదా అని వచ్చా. కెవ్వంటే? లవ్ అంటే పడేసిన అమ్మాయి, కెవ్వు అంటే పడాల్సిన అమ్మాయి. ఏంటంత డల్గా ఉన్నావు? అదే నిన్న కోర్టులో జరిగిన దానికి చాలా వాడు కాలు తీసాను కదా. వాడు కాలు తీసాను. వాడి కాల్ తీసింది నువ్వా? దానికి సిస్టమ్, లా, జస్టిస్. నేనేం చేసినా వాళ్ళ చావును ఆపగలిగిందా? అంతమంది జనాలు ఉన్నారు, ఆపగలిగారా? అన్ని ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆపారా? అంతెందుకు, ఎమ్మెల్యే నువ్వు ఉన్నావు, ఆపగలిగావా? చూడమ్మాయి, నాకు రైట్ అనిపించింది చచ్చానా చేస్తాను, రాంగ్ అనిపించింది చంపాని ఆపేస్తాను. కానీ తప్పును ఒప్పుకోను, మంచి వదలను. నాకు చావు బతుకుల మీద పెద్ద ఫీలింగ్స్ లేవు. మిలిటరీ నా కొడుకునే, మైండ్ మాట మారు. ఇది ఫిక్స్.
మరి వాళ్ళకి తెలిస్తే? వాళ్ళే ఉండరు. అవును, ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్ మధ్య మన అవసరమా? అవును, నాకు బోర్ కొడుతోంది. పబ్కి వెళ్దాం. నీకేమైనా మెంట్లా? పబ్కి వెళ్ళాలంటే మెంట్లో ఉండాలా? అది కాదురా, నా స్టడీస్ అని స్టేట్స్లోనే. నాకు ఉంటుంది, నాకు మంచి బాయ్ ఫ్రెండ్ ఉండాలని, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలని, పబ్స్కి వెళ్ళాలని అన్నీ ఉంటాయి. కానీ నేను ఎమ్మెల్యేని. నీకు విషయం చెప్తా, కానీ సరేరా, లేదంటే డ్రాప్ అయిపో. అడుగు. మీ తాతగారు గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ కదా. 1922లో బ్రిటిషర్స్ ఇన్సల్ట్ చేస్తే ఆయన ఫ్రీడమ్ ఫైట్ స్టార్ట్ చేశారు, అవును కదా? అప్పటికే ఆయనకు పెళ్ళైంది కానీ పిల్లలు లేరు. ఆ ఫ్రీడమ్ ఫైట్లో ఆయన బ్రిటిషర్స్ని బాగా ఎదుర్కొన్నారని ఇప్పటికీ చెప్పుకుంటారు. 1947లో స్వాతంత్రం వచ్చేసరికి ఆయనకు 4 పిల్లలు. అంటే పగలంతా స్వాతంత్ర పోరాటం చేసుకుని రాత్రి రోజు కాపురం చేసుకున్నారనగా. రే, అది అసలు నోరేనా? అరే, మీ తాతయ్య మనకు ఆదర్శం అమ్మా. కన్ను సయ్యవా. నువ్వేం టెన్షన్ పడకు, నేను ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసు. హలో అమ్మా. మా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, ఇట్స్ ఓకే. నేను సెలెక్ట్ అంటేనే సెలెక్ట్ అమ్మాయి, లేదంటే లేదు. నువ్వు సెలెక్ట్ చేసేది వంకాయ. అవునమ్మాయి, ఏ కుట్టు మిషన్ అల్లికలో నేర్చుకోవాలి గాని ఈ ఎమ్మెల్యే అవడం ఏంటి? యాక్చువల్లీ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ యుఎస్ అండి. సడన్లీ డాడ్ ఎక్స్పైర్డ్, సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ బికేమ్ ఎన్ ఎమ్మెల్యే అండి. ఓహో, అది అరవ మేళం, నువ్వు ఇంగ్లీష్ మేళం అన్నమాట. కాళ్ళేం వంకరలు లేవుగమ్మాయి? అయ్యో లేదండి. ఆ జుట్టు ఒరిజినలేగా? నీలాగా రంగు వేసుకోవాల్సిన కర్మ తానికంటే. అవునండి. వంట వచ్చా? తింటానండి. మా తల్లే, తింటావా? కొంపంతా ఉండేవాళ్ళే కదా. ఎప్పుడు ఇట్లా చీరలే కడతావా, ఇంటి దగ్గర 2 పీలికలు వేసి తిరుగుతావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ శారీస్ ఓన్లీ అండి. అయినా అమ్మాయి, ఎమ్మెల్యేవి ఇంత మెతకైతే ఎట్ట పైకి వస్తా? బామ్మ, అర్జెంట్ ఫోన్ ప్లీజ్. సరే తగలడు, తొందరగా రా, నాకు 3 బాద్దే. ఏంట్రా? వామ్మో అత్తయ్య, ఏంటిది? 10 నిమిషాల్లో అమ్మాయిని అంత భయపెట్టేశారేంటి? అప్పుడే ఏమైందే? ఇప్పుడు వస్తదిగా, చూపిస్తా. తాట తీస్తా కొడక. పోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావేంది బద్మాష్? బగాయించుడా బిడ్డ. నీకెవడో హెల్ప్ చేస్తుండంట, గా సన్నాష్కి చెప్పు. గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ల వడేసి కట్టించి మరీ కారపొడి గురిపిస్తారోయ్. అరే మల్లేషన్న, ఈడో చిన్న కథ నడుస్తున్నదే. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు. ముసలిని సంపుతున్నదిడా. గా ముచ్చటేందో తీర్చి జల్దస్తా సరేనా? బామ్మ, ఇందాకేదో అడిగారు బామ్మ. నేనే అడిగాను అమ్మాయి, నువ్వు సెలెక్ట్ అయితేను. నువ్వు సెలెక్ట్. ఇప్పుడు చెప్పింది ముసలి. వామ్మో, దంచుడంట. దీనికన్నా సాంబార్దేనయ్యం. సాంబార్ సాంబార్దా. అంకుల్, ఏంటమ్మా? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. రామా. ఏం లేదు అంకుల్, సీఎం అవ్వాల్సిన మా నాన్నగారు అనుకోకుండా చనిపోయారు. ఈ సొసైటీలో మా నాన్నకు రెస్పెక్ట్ ఉంది, నా జాబ్కు డిగ్నిటీ ఉంది, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నా భర్తతో ఒక చోటుకి వెళ్తే నాకు రెస్పెక్ట్ పెరగాలి గాని 4 అడుగులు వెనక్కేయకూడదు. కానీ గణాతో వెళ్తే మాత్రం వెనకడుగు వేయాల్సి వస్తుంది. కారణం అతని గొడవలకి వెళ్ళే తత్వం. అతను మంచివాడే, అందుకే నేను ఇక్కడి దాకా వచ్చాను. అతను వచ్చి మా కులదైవం పెద్దమ్మ తల్లి సాక్షిగా ఈ రోజు నుంచి ఏ గొడవలకి వెళ్ళను, అలాగే నన్ను పెళ్లి చేసుకుని నా వెనకాలే నడుస్తాను అని ప్రమాణం చేయమనండి. నాకు ఈ పెళ్లి చేసుకోవడానికి ఉండాలా? డ్రాప్ నాకొద్దు. ఎందుకు? ఆ కండిషన్స్ ఏం బాబా? కిరీటం పెట్టి తల తీసేస్తానంటుంది. ఏంటో బాబు, నా మాట విను బాబు. అమ్మాయి చెప్పేది కరెక్టే కదా. ఎప్పుడు ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు? నువ్వు శుభ్రంగా పెళ్లి చేసుకున్న పిల్లాడిని కానీ మాకు ఇచ్చేస్తే తాత నానమ్మలాగా హ్యాపీగా బతికేస్తాం. చెప్పండి, చెప్పండి. బాబా, నా వాళ్ళు కాదు, నా వాళ్ళు కాదు. దసరా ఉత్సవాల టైంలో పెళ్లి చేసుకో. ఈ ఒక్కసారి నా మాట విన్నాను. ఓకే.